హలో గైస్, నా పేరు అఖిల్. వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ ప్రయాణికుడు. ఈరోజు మనం ఎన్జేపీలో అయితే ఉన్నాము. వెస్ట్ బెంగాల్లోని ఇండియాకి, బంగ్లాదేశ్కి, నార్త్ ఈస్ట్ స్టేట్స్కి, బర్మాకి, మయన్మార్కి ఇవన్నిటికి మిడిల్ పాయింట్ అయిన ఎన్జేపీలో అయితే ఉన్నాం. సో మనకి మెయిన్గా నేపాల్ వెళ్ళడానికి ఏమేం కావాలో పిన్ టు పిన్ మీకైతే చెప్పబోతున్నాను. మనీ ఎక్స్చేంజ్ నుంచి నెక్స్ట్ ఎన్జేపీ నుంచి ఎలా వెళ్ళాలి, అక్కడికి వెళ్ళిన తర్వాత మనీ ఎక్స్చేంజ్, నెక్స్ట్ అక్కడ నుండి కాఠ్మండు, ఇవన్నీ మీకు ఈ వీడియోలో అయితే చూడబోతున్నారు. సో పిన్ టు పిన్ అయితే చూస్తారు. సో అంతకుముందు మనం ట్రావెల్ చేసిన 26 అవర్స్ ఏ విధంగా జరిగిందో చిన్న రీక్యాప్ అయితే చూపించబోతున్నాను. సో చూసేయండి. ముందుగా నేపాల్ వెళ్ళడానికి మన తెలుగు రాష్ట్రాల నుండి 3 ప్లేసెస్ అయితే ఉన్నాయి. అందులో నేను న్యూ జల్పైగురి అయితే చూస్ చేసుకున్నాను. అండ్ ఇది మనకి 26 అవర్స్ అయితే ట్రైన్ జర్నీ పడుతుంది. అండ్ ఇక్కడ మనకు మార్గ మధ్యంలో 26 అవర్స్ పడుతుంది కాబట్టి ఫుడ్ బాగుండదు. అండ్ ఆల్మోస్ట్ మనకి ఎక్కడ పడితే అక్కడ వెస్ట్ బెంగాల్లో ఆపేస్తారు. నేనైతే అది ఫేస్ చేశాను. అండ్ ఇక్కడ మనం వెస్ట్ బెంగాల్ అండ్ ఒడిస్సా దాటి వెళ్ళాలి కాబట్టి ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్ మనకు తెలుసు, పాన్ మసాలా వాళ్ళు. సో అండ్ ఫుడ్ కూడా అంతంత మాత్రంగా ఉంటుంది. సో దీనికి మీరు రెడీ అయ్యి మాత్రమే వెళ్ళాలి. సో ఇన్ కేస్ బీహార్ వైపు నుంచి వెళ్ళినా సరే మనకి ఇదే పరిస్థితి వస్తుంది. అండ్ నాకు ఇక్కడ ఫ్రెండ్స్ బాగా అయ్యారు. అండ్ మార్నింగ్ లేచిన వెంటనే ఈ అద్భుతమైన ప్లేస్ని నేను చూడగానే నాకు ఆ ఫీలింగ్, ఆ స్ట్రగుల్ అంతా మిస్ అయిపోయింది. నాకు అంతా పోయింది నాకు. సో ఇది వెస్ట్ బెంగాల్ దాటి కొద్దిగా అలా మనం కిషన్గంజ్ అటు సైడ్ వెళ్ళే కొద్దీ క్లైమేట్ ఎర్లీ మార్నింగ్ చాలా చాలా బాగుంటుంది. మీరు చూస్తున్నారు కదా విజువల్స్లోని. సో ఎన్జేపీ రైల్వే స్టేషన్ స్టార్టింగ్లో లెఫ్ట్ సైడ్కి తిరిగితే మనకి ఇక్కడ ఒక పెద్ద స్టాండ్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి మనం డిఫరెంట్ నార్త్ ఈస్ట్ స్టేట్స్కి వెళ్ళొచ్చు. నెక్స్ట్ నేపాల్కి వెళ్ళడానికి, నెక్స్ట్ భూటాన్కి వెళ్ళడానికి, ఇవన్నిటికీ ఇక్కడ ఉంటుంది. సో మనం వెళ్ళడానికి పానీటంకి అనే ప్లేస్కి వెళ్ళాలి. సో పానీటంకి అనే బస్సు ఉంటుంది. సో ఆ బస్సు ఎక్కి వెళ్ళిపోవాలి. ఇక్కడ నుండి మనకి 45 మినిట్స్ జర్నీ అండ్ 70 రూపీస్ అయితే తీసుకుంటారు బస్కి. సో పానీటంకి వెళ్ళడానికి ఎన్జేపీ నుంచి 1 అవర్ పడుతుంది. సో అక్కడికి వెళ్ళాక బై వాక్ అయినా నేపాల్ బార్డర్ క్రాస్ చేయొచ్చు. అండ్ ఇన్ కేస్ మనం నేపాల్ బార్డర్కి వెళ్ళాలంటే బార్డర్కి వెళ్ళిన తర్వాత కావాలంటే మనీ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. సో మనీ ఎక్స్చేంజ్ అండ్ సిమ్ కార్డ్ అయితే తీసుకోవాలి. సో ఈచ్ అండ్ ఎవ్రీ పిన్ టు పిన్ మీకైతే నేను చెప్పబోతున్నాను. సో వన్స్ కాకరపిట్ట రీచ్ అయిన తర్వాత మనం బై వాక్ వెళ్ళొచ్చు. లేదనుకుంటే అక్కడ ఆటోస్ అయితే ఉంటాయి. సో ఆటోకి 10 రూపీస్ ఇస్తే కాకరపిట్ట లోకల్లోకి అయితే తీసుకెళ్ళిపోతారు. సో ఇక్కడ నేను చెప్పే బదులు అక్కడికి వెళ్ళిన తర్వాత పిన్ టు పిన్ మీకైతే చూపిస్తాను. సో ఇక్కడ నుండి పానీటంకి అని చెప్పాలి. కాకరపిట్ట పాయింటర్ పానీటంకి అని చెప్తే తీసుకెళ్ళిపోతారు. సో గైస్ వచ్చిన బస్ ఇదే గైస్. మనం సో నేపాల్ వెళ్ళాలంటే ఇక్కడ రైట్ సైడ్ తిరగాలి. సో ఇంతకుముందు మనం ఎందుకంటే ముందు మన సిమ్ ఎక్స్చేంజ్ నేపాల్లో అయితే చేసుకున్నాం. బట్ కరెన్సీ ఇక్కడ ఎస్బీఐ ఉంది వెనక్కి. సో ఇక్కడే మన కరెన్సీ అనేది తీసుకొని వెళ్ళిపోవడం బెటర్. ఎందుకంటే అక్కడ మనకి మ్యాక్సిమం అవ్వదు మన కార్డ్స్. సో ఇక్కడ డబ్బులు తీసుకొని కాకపోతే నేపాల్ వెళ్ళిన తర్వాత అక్కడ మనం కరెన్సీ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. ఎక్కడికంటే అక్కడ మన కరెన్సీ కొంచెం ఎక్కువ వస్తుంది, మన ఇండియన్ రూపీస్. 1 అవర్ జర్నీ అన్నారు. ఆల్మోస్ట్ 45 మినిట్స్లో తీసుకొచ్చాడు డ్రైవర్. సో ఇదే మన బస్సు. చాలా నిద్ర అయితే వచ్చింది. కాకపోతే బస్ డ్రైవర్ పక్కన కూర్చున్నాం కాబట్టి పడుకోలేదు. సో లాస్ట్ వెళ్ళిపోయే ముందు అడుగుతున్నారు ఏం జాబ్ చేస్తున్నాం అంటే బ్లాగ్స్ చేస్తాను. సో యూట్యూబ్లో చాలా డబ్బులు వస్తాయి కదండి. అలా తెలియదు మనది ఏంటో. ఇంకా 700 మందే ఉన్నారు. సో స్టార్టింగ్ అన్నాను. సో మీకు కూడా ఇంతవరకు చెప్పలేదు కదా, నాకు సాఫ్ట్వేర్లో కూడా జాబ్ చేస్తున్నాను. ప్లస్ దాంతోపాటు దీంట్లో కూడా నాకు ట్రావెలింగ్ చాలా ఇష్టం. సో సాఫ్ట్వేర్ అయితే వదిలేసుకొని ట్రావెలింగ్లోకి వచ్చాను. 3 months 4 months అయింది. సో మనకైతే ఛానల్ స్టార్ట్ చేసాం కానీ ఆ హోప్ మీద అయితే ఉన్నాను. ఫస్ట్ టైం
మీకు అంతా మిగతా మళ్ళీ తర్వాత చెప్తాను, మనీ ఎక్స్చేంజ్ అంతా తీసుకొని. సో చాలా పెద్ద స్టోరీ, మీకు అసలు పాయింట్ నేను నేపాల్ చూపిద్దాం వచ్చి బయోగ్రఫీ చెప్పేస్తున్నాను. లాస్ట్లో మళ్ళీ ఇదొక వేరే బ్లాగ్లో చెప్తానులేండి మీకు. భయ్యా ఇద్దరికి ఏటీఎం కదర్ హై అయ్యే ఏటీఎం अच्छा अच्छा थैंक यू. సో నేపాల్ బార్డర్, సో ఇప్పుడు రైట్ సైడ్ అయితే తిరిగితే నేపాల్ బార్డర్ వస్తుంది. సో కనిపిస్తుంది కదా, సో అటు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ తిరిగితే నేపాల్ బార్డర్ వచ్చేస్తుంది. సో అందరూ కొత్తగా చూస్తున్నారు ఏంటో అసలు ఇటువైపు నేపాల్ టూర్ బ్లాక్ చేయడానికి ఎవరు రాలేదా ఏంటి, చాలా వ్యూస్ ఉన్నాయి కదరా, అందరూ కొత్తగా ఎందుకు చూస్తున్నారో నాకు తెలియట్లే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏటీఎం చూసుకోవాలి, ఏటీఎం కానీ దొరకదంటే ఎరుపు అయిపోతాం. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత డబ్బులు నా జోబులో అసలు 5,000 6,000 ఉంది అంతే. సో ఫస్ట్ నేను కనిపెట్టాల్సింది ఏటీఎం. మీకు కుదిరితే మీరు ఎన్జేపీలోనే తీసుకోండి, నాకు బస్సు కొంచెం లేట్ అయిపోతుంది అన్నారు అని చెప్పేసి బ్యాంక్ వచ్చాను. కుదిరితే మీరు ఎన్జేపీలో దిగిన వెంటనే తీసుకోండి గైస్. సో ఇక్కడైతే అడిగాను, నేపాల్ బార్డర్ సైడ్ వెళ్ళిపోతే మనకి ఏటీఎం ఉంటుందండి. సో ఇక్కడ ఎందుకు కష్టపడిన వాళ్ళని నేపాల్ బార్డర్లోకి అయితే వెళ్ళిపోతున్నా. ఫోటో నెయ్యదు కనబడుతుంది కదా వెనక్కి, ఈ లోపలికి వెళ్తే మనకు కక్కరబెట్ట వస్తుంది. సో అండ్ ఈ స్ట్రైట్ మన ఇండియా మిగతా స్టేట్స్కి మిగతా వాటికి వెళ్ళడానికి ఈ రూట్. ఏటీఎంకి ఎదురే ఎదురున్నాయి थैंक यू. बस स्टैंड स्टार्टिंग है, मैं आंध्र प्रदेश से. ऐसे आंध्र प्रदेश से आया. हाँ नेपाल जाएगा. यूट्यूबर क्या भैया? घूमने आया. हाँ घूमने आया है. हाँ सीधा जाके बस स्टैंड है, बस खड़ा होगा, उससे राइट ले लेना, राइट जाके सीधा देखना. अच्छा राइट जाएगा, इस तरफ है, सीधा देखना बस खड़ा है. ठीक है भाई थैंक यू. तो लोग हमसे अच्छा बात करता है. क्या भैया वहाँ से आने में कितना दिन लगा? वहाँ से 10 दिन लगा. ट्रेन में कि बस में? किधर से? आंध्र प्रदेश से. इधर ट्रेन से है कि बस? ट्रेन से 26 आवर्स. आंध्र से एनजेपी से ट्रेन से. हाँ ट्रेन से 26 आवर्स, एक्चुअली 24 आवर्स है. 2 घंटे लेट है. 2 घंटे लेट है ना. हाँ डायरेक्ट एनजेपी में उतरा. हाँ सिलीगुड़ी. हाँ न्यू जलपाईगुड़ी. हाँ एनजेपी. थैंक यू भाई. థ్యాంక్ యూ. సో ఫైనల్ ఏటీఎంకి అయితే వచ్చేసాము. ఇప్పుడు తీసుకొని అర్జెంటుగా చెక్ చేయాలి నేపాల్కి. ఇంకా అక్కడ చాలా ప్రాసెస్ ఉంటుంది ఇమిగ్రేషన్లో. సో ఇదే మనకి ఇమిగ్రేషన్ పాయింట్. ఇక్కడ ఈ తర్వాత నుంచి మనకి ఇంకా తీయకూడదు వీడియో అయితే. మళ్ళీ లోపలికి వెళ్ళి బ్రిడ్జ్ మీదకి ఎక్కిన తర్వాత మీకు వీడియో అయితే తీస్తాయి. ఇక్కడ ఫస్ట్ ఇమిగ్రేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. సో ఇమిగ్రేషన్ కంప్లీట్ చేసుకొని మీకైతే చేస్తాయి. ఇవన్నీ నేపాల్ వెళ్ళాల్సిన బళ్ళే. సో ఇదే నేపాల్ స్టార్టింగ్. సో ఎంట్రన్స్లో అయితే మేము వీడియో తీయడం అవ్వదు, ఎందుకంటే ఎస్ఎస్బి వాళ్ళందరూ ఉంటారు. సో చెకింగ్ అవి అవుతాయి కాబట్టి, సో మనం రూల్స్ ఫాలో అవ్వాలి కాబట్టి అక్కడ వీడియో అయితే తీయలేను. సో కాకరబెట్ట అనేది స్టార్టింగ్ నేపాల్కి ఫస్ట్ విలేజ్ అనమాట. సో ఇక్కడ నుంచే మనం కాఠ్మండు ఇంకెక్కడికైనా వెళ్ళొచ్చు. సో డైలీ ఈ ప్లేస్ చాలా రద్దీగా అయితే ఉంటుంది. మీకు కంప్లీట్ వ్యూ అంతా మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. సో ఇది ఒక నది. సో స్టార్టింగ్ ఇక్కడ నుంచే నేపాల్ అనేది స్టార్ట్ అవుద్ది మనకి. నేపాల్ అయితే ఎంటర్ అయిపోయాం గైస్. సో ఇక్కడ నుంచి జస్ట్ 500 మీటర్స్ కూడా ఉండదు. సో అక్కడ వరకు నడిచేస్తే అక్కడ నుంచి మనకి ట్రాన్స్పోర్ట్ అనేది ఉంటుంది. అక్కడ నుంచి మనం కాకరబెట్ట బస్ స్టాండ్కి వెళ్ళిపోతే అక్కడ నుంచి మనకి కాఠ్మండు వెళ్ళాలన్నా పొఖరా వెళ్ళాలన్నా డైరెక్ట్గా ట్రావెల్ బస్సెస్ అయితే ఉంటాయి. అక్కడికి వెళ్ళి సో ఎందుకంటే ముందు మనం కాకరబెట్ట కంటే ముందు కాకరబెట్ట వెళ్ళిన తర్వాత మనీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కాకరబెట్ట వెళ్ళి బస్ స్టాండ్లో కాఠ్మండు ఎక్కిపోకూడదు బస్సు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనీ ఎక్స్చేంజ్ సిమ్ అనేవి చాలా మోస్ట్ ఇంపార్టెంట్. సో మనీ ఎక్స్చేంజ్ ముందు చేసుకొని యాక్చువల్లీ మన ఇండియన్ మనీ ఇచ్చినా సరే నో ప్రాబ్లం, వాళ్ళు తీసుకుంటారు. 100 రూపీస్ అయితే 500 నోట్స్ ఇవి 2000 నోట్స్ ఇవైతే తీసుకోరు. ఓన్లీ 100 రూపీస్ నోట్స్ అయితే వాళ్ళు తీసుకుంటారు. ఎందుకంటే మన 100 రూపీస్ నోట్స్ మ్యాక్సిమం ఎక్కువ మానిటైజేషన్ అవ్వవు కాబట్టి. సో చూడండి నేపాల్కి ఫస్ట్ విలేజ్ ఇండియా బార్డర్ని షేర్ చేసుకుంటుంది. సో అదంతా మనం నడిచి అయితే వచ్చేసాం. ఇంకొంచెం ముందుకెళ్తే ఎదురుగా మీకు కనపడుతుందని అనుకుంటున్నాను. నేపాల్ ఫ్లాగ్ అయితే ఉంది.
సో అది స్టార్టింగ్ పాయింట్. ఈ బ్రిడ్జ్ అనేది 2 కంట్రీస్ని కలుపుతుంది. ఈ మిడిల్లో మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి, నాకైతే తెలియదు, అది చూడాలి ఒకసారి. ఆ రివర్ ఎటో అనేది, ఎవరి పేరు ఏదో మంచి పేరే ఉంటుంది అబ్బా, గుర్తురావట్లేదు. సో గైస్ ఈ ఫీలింగ్ చాలా బాగుంది, ఎందుకంటే ఫస్ట్ టైము వేరే కంట్రీకి వచ్చాను, అది కూడా నడుచుకొని అయితే వచ్చాను. సో అఫీషియల్లీ ఇప్పుడు మనం నేపాల్లో ఉన్నట్టు ఈ ప్లేస్ నుంచి. సో వెనక్కి నేపాల్ కనిపిస్తుందా? యా. సో అఫీషియల్లీ నేపాల్లో ఉన్నట్టు. అసలు ఎప్పుడు మీకు వీడియోస్ పెట్టట్లేదని ఆల్మోస్ట్ ఇన్స్టాగ్రామ్లోని చాలామంది అయితే అడిగారు. సో వాళ్ళందరికీ ఇదే ఈ ప్లాన్ చేస్తున్నాను. సో నేపాల్ ప్లాన్ ఉండడం వల్ల ఎన్ని రోజులు వీడియోస్ అయితే చేయలేకపోయాను. సో ఇప్పుడు ఐఎమ్ సో హ్యాపీ బికాస్ ఇది మనం నేపాల్ అనేది చాలా డేస్ నుంచి నేనైతే అనుకుంటున్నాను ఈ ట్రిప్ వేయాలని. సో ఫైనల్లీ నా డ్రీమ్ అయితే కమ్ ట్రూ అయింది. యాక్చువల్లీ నా దగ్గర మనీ చాలా తక్కువ ఉన్నాయి, బట్ ఓకే ఫస్ట్ టైం ఈసారి ఎలా అయినా కొట్టాలి, సబ్స్క్రైబర్ని పెంచుకోవాలి. నెక్స్ట్ మనం ఓన్లీ ఇండియాలోనే కాదు వేరే కూడా కంట్రీ ట్రావెల్ చేస్తాము. ఓకే వీళ్ళు ఏదో దమ్ము ఉంది వెళ్తున్నాడు అని సబ్స్క్రైబర్స్ అనుకోవాలని ఫస్ట్ యాక్చువల్లీ నేను చాలా రిస్క్ చేసి మనీ చాలా తక్కువ ఉన్నా అక్కడ ఇక్కడ సెర్చ్ చేసుకొని అయితే వచ్చాను గైస్. అంతేగాని కొంతమంది అంటుంటారు మన దగ్గర ఏదో ఎక్కువ డబ్బు ఉన్నది మాత్రం యూట్యూబ్ ట్రావెలర్స్ అయిపోరు. సో డబ్బులు లేకనే అలా అక్కడ ఇక్కడ సెర్చ్ చేసుకొని వస్తుంటాం. సో అఫీషియల్లీ నేపాల్లోకి అయితే ఎంటర్ అవుతాం. సో దిస్ ఈజ్ మై నెక్స్ట్ కంట్రీ ఆఫ్టర్ మై ఇండియా. సో ఇండియా తర్వాత ఫస్ట్ కంట్రీ ఎక్కువగా ట్రావెల్ చేసేవాళ్ళు ట్రావెలర్స్ అందరూ ఆల్మోస్ట్ నేపాల్, థాయిలాండ్ ఇదే వెళ్తారు. సో నేను కూడా దాన్ని కొనసాగించాను. సో గైస్ కాకరపేట అయితే రీచ్ అయిపోయాం. సో ఫస్ట్ మనం చేయాల్సిన పని సిమ్ ఎక్స్చేంజ్ అండ్ మనీ ఎక్స్చేంజ్ చేసుకోవాలి అండ్ సిమ్ అయితే తీసుకోవాలి. సో ప్రెజెంట్ అయితే ఇక్కడ నాకు జియో అయితే ప్రెజెంట్ వస్తుంది కాకరపేటలో, మళ్ళీ లోపలికి వెళ్ళాక వస్తుందో లేదో తెలియదు. సో అందుకోసం సిమ్ అయితే మనం ట్రాన్స్ఫర్ తీసుకోవాలి. సో ఇక్కడ కూడా వెనక్కి కనిపిస్తున్నాయి అన్ని టూర్స్ అండ్ మనీ ఎక్స్చేంజ్ సిమ్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. బట్ నేను చాలా దగ్గర చూసింది ఏంటంటే అటు సైడ్ వెనక్కి కనిపిస్తుంది కదా, సో అక్కడ మనీ ఎక్స్చేంజ్ అయితే ఉంటుంది. సో కాకరపేట ఎంటర్ అవ్వగానే జస్ట్ ఈ లోపల నుంచే రావాలి. కాకరపేట ఎంటర్ అవ్వగానే 2 దగ్గరలో అయితే మనకి చెకింగ్ పాయింట్ ఉంటుంది. 2 దగ్గరలు చెక్ చేస్తారు. పాస్పోర్ట్ అయినా ఉన్నా పర్లేదు, ఐడి ప్రూఫ్ ఉన్నా పర్లేదు, ఇండియన్ ఐడి ప్రూఫ్. సో మన పాస్పోర్ట్ ఫొటోస్ కూడా పట్టుకోండి, ఎందుకైనా మంచిది. మ్యాక్సిమం అడగరు, బట్ ఫొటోస్ కూడా పట్టుకోండి, లోపల ఇన్ కేసు ఎక్కడైనా అడగవచ్చు. సో ఫస్ట్ మనం మనీ ఎక్స్చేంజ్ అయితే చేసుకుందాం. సో రోడ్ అయితే దాటేస్తున్నాను. ఎంతమందిరా? లైటింగ్ లేనట్టు ఉంది. సో మనీ ఎక్స్చేంజ్. సో మనీ ఎక్స్చేంజ్ అయితే చేసుకున్నాం. మనీ ఎక్స్చేంజ్ ఇక్కడ ఎంత ఇస్తారో తెలియదు. మనీ ఎక్స్చేంజ్ చేసుకుని కాకరపేట నుంచి కాట్మండు అయితే వెళ్ళిపోవాలి ఇప్పుడు. ఎందుకంటే కాకరపేటలో చూడడానికి ఏమి ఉండదు, జస్ట్ ఇది స్టార్టింగ్ పాయింట్. మనం కావాలనుకుంటే నేపాల్ ఇక్కడ నుండే వెళ్ళాలని అయితే లేదు. అంటే నాకు వైజాగ్ నుంచి వచ్చాను కాబట్టి నాకు ఇది దగ్గర, లేదు అనుకుంటే పాట్నా వెళ్ళిపోయినా, యూపీ వెళ్ళిపోయినా, లేదంటే డైరెక్ట్ న్యూఢిల్లీ వెళ్ళిపోయినా అక్కడ నుంచి మనకి నెంబర్ ఆఫ్ బస్సెస్ అయితే ఉంటాయి. సో ఇది ఓన్లీ పార్ట్ అయితే కాదు, బట్ ఎన్జెపి వచ్చడం చాలా బెటర్ వైజాగ్లో ఉన్న వాళ్ళకి, నెక్స్ట్ ఇటు సైడ్ ఉన్న వాళ్ళకి. అదే తెలంగాణ వాళ్ళకి అయితే బెటర్. మీరు హైదరాబాద్ నుంచి అంటే 3 days పడుతుంది ట్రైన్ జర్నీ. ఫ్లైట్కి వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోవచ్చు, లేదనుకుంటే ఢిల్లీ వెళ్ళిపోయి ఢిల్లీ నుంచి బస్సు 1 day. సో అది మీకు బెటర్ హైదరాబాద్ తెలంగాణ సైడ్ ఉన్న వాళ్ళకి. ఆంధ్రప్రదేశ్ సైడ్ ఉన్న వాళ్ళకి అయితే మాత్రం వెస్ట్ బెంగాల్ బెటర్, ఎందుకంటే పాట్నా వెళ్ళి నెక్స్ట్ సొనోలి వెళ్ళొచ్చు యూపీలో. చాలా నెంబర్ ఆఫ్ వేస్ అయితే ఉన్నాయి, కానీ తెలుగు వాళ్ళకైతే హైదరాబాద్ వాళ్ళకి ఢిల్లీ వెళ్ళిపోవడం బెటర్ మనకి, లేదా లక్నో వెళ్ళిపోయినా పర్లేదు. సో ఇన్ కేస్ కాశీ, అయోధ్య చూసారు అనుకోండి, అలా లక్నోలోని సొనోలి అని ఉంటుంది, అక్కడికి వెళ్ళిపోతే మీకు డైరెక్ట్గా అక్కడి నుంచి మీకు నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి. ఇన్ కేస్ మీరు బీహార్ వెళ్ళాలంటే పాట్నా దగ్గర నుంచి జయనగర్ వెళ్ళాలి. జయనగర్ నుంచి జనక్పూర్ వెళ్తే అప్పుడు మీకు నేపాల్లోకి ఎంటర్ అవ్వడం ఈజీ అవుతుంది. బట్ బీహార్ సైడ్ వెళ్ళడం ఎంత డేంజరో మనకు తెలిసిందే. అలానే వెస్ట్ బెంగాల్ సైడ్ అయినా సరే ఆల్మోస్ట్ నేను పాన్ మసాలాలు గుట్కలు మధ్యలోనే బతికాను. 24 hours 26 hours పట్టింది. సో మీకు పర్లేదు ఎక్స్ట్రా ఎఫర్ట్ చేయగలమంటే ఏరోప్లేన్ ఫ్లైట్లో వెళ్ళిపోవడం బెటర్. లేదు అనుకుంటే అలాగే ట్రైన్ జర్నీ చేయాలి, అఫోర్డబుల్ జర్నీ చేయాలి అనుకుంటే.
సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మనీ ఎక్స్చేంజ్కి అయితే వెళ్ళిపోదాం. మనీ ఎక్స్చేంజ్ చేసుకొని నెక్స్ట్ సిమ్ అయితే తీసుకొని డైరెక్ట్గా కాట్మండు వెళ్ళిపోదాం, లేదా ముందు ఏదైనా ఫుడ్ తినేసి అప్పుడు కాట్మండు వెళ్దాం. సో బాయ్ గైస్. भैया मनी एक्सचेंज वो कैमरा ऑफ कर लीजिए, ठीक है? कैमरा हाँ, या यूट्यूब लॉगिन वो नहीं ऑफ कर लीजिए. अच्छा ఓకే. అక్షరాల 11,000 రూపాయలు మనం ఎక్స్చేంజ్ అయితే చేసుకున్నాం. సో 11,000 రూపాయలకి మనకి నేపాల్లోని 17,600 రూపాయలు అయితే వచ్చాయి. ఇక్కడ కూడా రూపీసే. You can get SIM recharge and good service. ఓకే Good relation also. యా. సో యాక్చువల్లీ ఎన్సెల్ అని ఈ సిమ్ మనకి నేపాల్లోని చాలా బాగా పనిచేస్తుంది. సో నెంబర్ 1 సిమ్ అనమాట. సో నేపాల్ వస్తే ఫస్ట్ ఎన్సెల్లో తీసుకోండి, వేరే తీసుకుంటే వేస్ట్. అది మనకి కకరబెట్ట ఎంట్రన్స్లోనే ఇలాగ లెఫ్ట్గా ఉంటుంది. సో ఈ షాప్లోనైతే మనకి భయ్య ఈజీగా ఇస్తాడు, మనకి తగ్గించి కూడా. मैंने भी खींचना है, యూట్యూబ్ खींचना है तो बोलो. साउथ इंडियन है क्या यार? సో అక్కడి నుంచి వచ్చాం మనం. ఈ బస్సెస్లో ఏదో వస్తుందంట. సో మనకైతే ఈ టికెట్ ఇచ్చారు, 2000 రూపీస్ అయితే పడింది నేపాలీస్ రూపీస్లో. ఇండియన్ రూపీస్లో 1250 ఎంతో అవుద్ది. సో గైస్ ప్రజెంట్ ఇప్పుడు కాకరబెట్టలో ఉన్నాం. కాకరబెట్ట నుంచి కాట్మండు అయితే వెళ్ళిపోతున్నాను. సో కాట్మండుకి 2000 నేపాలీస్ రూపీస్ అయితే తీసుకున్నారు. సో ఇండియన్ రూపీస్లో 1250 రూపీస్. సో పర్లేదు. ఇన్ కేస్ మీరు కానీ కాకరబెట్ట వచ్చి డైరెక్ట్గా మీరు ట్రావెల్ చేయలేము అనుకుంటే 26 అవర్స్ జర్నీ చేసి, సో ఇక్కడ నెంబర్ ఆఫ్ రూమ్స్ అయితే హోటల్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ స్టే చేసి నెక్స్ట్ డే కావాలంటే కాట్మండు వెళ్ళొచ్చు. బట్ మనకి ఏంటంటే మెయిన్ ప్లేసెస్ కాట్మండులోనే చూడాలి. సో అందుకోసం నేనైతే వెళ్ళిపోతున్నాను మీకు చూపించడం కోసం. ఇన్కేస్ మీరు అలా అవసరం లేకపోతే స్టే చేయొచ్చు. ఇక్కడ నెంబర్ ఆఫ్ రూమ్స్ అయితే ఉంటాయి, అన్నీ పక్కపక్కనే, మనీ ఎక్స్చేంజ్ ఎవ్రీథింగ్ పక్కపక్కనే. సో బస్ స్టాండ్లో అయితే ఉన్నాం. మనకు 2000 రూపీస్ తీసుకున్నారు. క్యాబిన్ సీటే వచ్చింది, ఇన్సైడ్ సీట్స్ అయితే లేవంట. సో అది ఎంతవరకు చూశారు కదా వీడియో. నెక్స్ట్ కాట్మండు వ్లాగ్ అయితే మీకు డైరెక్ట్గా నేను. సో దట్స్ ఇట్ గైస్. కాట్మండు వీడియో అయితే మీకు నెక్స్ట్ వీడియోలో వస్తుంది. సో ఇదే మన బస్సు, వెళ్ళిపోతున్నాం. యా బాయ్.